హాయ్ అండి, నమస్తే. దొండకాయలతో పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక హాఫ్ కేజీ వరకు దొండకాయలని నీట్గా వాష్ చేసేసుకొని వీలైనంత సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారం, ఒక పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ వాము, ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని వాటర్ ఏమీ వేయకుండానే ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా పిండంతా దొండకాయలకు పట్టేట్టు బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా కొద్దిగా దొండకాయలను వేసుకొని స్టవ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే దొండకాయ పకోడీ రెడీ అయినట్టు.